ఒకానొక కాలంలో అందమైన పచ్చని కొండల మధ్య సెలయేర్ల సవ్వడులతో పచ్చని పొలాలతో కళకళలాడే రంగాపురం అనే ఒక ప్రశాంతమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి వాతావరణం ఎంత స్వచ్ఛంగా ఉండేదో అక్కడి ప్రజల మనస్సులు కూడా అంతే స్వచ్ఛంగా ఉండేవి. ఆ రంగాపురం ఊరి చివరన ఒక చిన్న పెంకుటింట్లో గంగమ్మ అనే ఒక వృద్ధురాలు నివసిస్తూ ఉండేది. గంగమ్మకు ఎవరూ లేరు, ఆమె ఒంటరిది. కాని ఆమె తనకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకుంది. ఆమెకు ఇద్దరు ప్రాణసమానమైన స్నేహితులున్నారు. వారే ఆమె పెంచుకునే 2 ఆవులు, గౌరీ మరియు లక్ష్మి. గంగమ్మ ఆ ఆవులను కన్నబిడ్డలకంటే మిన్నగా చూసుకునేది. వాటికి రోజూ స్వయంగా గడ్డి కోసి తెచ్చివేసేది. శుభ్రంగా స్నానం చేయించేది. గంగమ్మ దినచర్య తెల్లవారుజామున 3 గంటలకే మొదలయ్యేది. కోడి కుయ్యకముందే నిద్రలేచి ఇంటి ముందు వాకిలి ఊడ్చి పేడతో కళ్ళాపి చల్లి అందమైన ముగ్గులు వేసేది. ఆ తర్వాత ఆవుల కొట్టల్లోకి వెళ్లి గోమాతలకు నమస్కరించి వాటికి మేతవేసి పాలు పితికేది. ఆ పాలను కాచి తోడుపెట్టి మరుసటి రోజు తెల్లవారుజామున ఒక పెద్ద మట్టికుండలో ఆ పెరుగును వేసి కవ్వంతో లయబద్ధంగా చిలికేది. గంగమ్మ పెరుగు చిలుకుతుంటే వచ్చే ఆ చిలక్ చిలక్ అనే శబ్దం ఆ పల్లెటూరి వాతావరణానికి ఒక మధురమైన సంగీతంలా ఉండేది. అలా ఎంతో ఓపికగా చిలకగా వచ్చిన ఆ వెన్న తెల్లటి ముత్యంలా, మల్లెపువ్వులా ఎంతో స్వచ్ఛంగా ఉండేది. గంగమ్మ తీసే ఆ వెన్నకు ఆ ఊరిలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎంతో పేరుంది. ఆ వెన్న నుండి వచ్చే కమ్మటి సువాసన దారిన పోయేవార్ని కూడా ఆకర్షించేది. గంగమ్మ ప్రతిరోజూ 1 కిలో వెన్నను తీసి దాన్ని ఒక అందమైన ఆకులో చుట్టి పక్కనే ఉన్న పట్టణానికి నడుచుకుంటూ వెళ్లి అమ్మేది. ఆ పట్టణంలో ధర్మయ్య అనే ఒక కిరాణా వ్యాపారి ఉన్నాడు. పేరుకు ధర్మయ్యే కాని అతనిలో ధర్మమన్నడి ఆవగింజంత కూడా లేదు. అతను పరమ పిసినారి, దానికి తోడు పెద్ద మోసగాడు. ఎవరిని ఎలా మోసంచేసి డబ్బు సంపాదించాలా అని ఎప్పుడూ ఆలోచించేవాడు. కాని పైకి మాత్రం అందరితో నవ్వుతూ ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఉండేవాడు. గంగమ్మ తన నిజాయితీతో అందరూ మంచివారే అన్న నమ్మకంతో ప్రతిరోజూ తాను తీసిన 1 కిలో స్వచ్ఛమైన వెన్నను ఆ ధర్మయ్య కొట్టుకే తీసుకువెళ్లి ఇచ్చేది. దానికి ప్రతిఫలంగా ధర్మయ్య ఆమెకు 1 కిలో గోధుమ పిండిని ఇచ్చేవాడు. ఆ గోధుమ పిండితోనే గంగమ్మ తన రోజువారీ రొట్టెలు చేసుకుని కడుపు నింపుకునేది. ఈ క్రయవిక్రయాలు చాలా కాలంగా ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతూ వస్తున్నాయి. ఒకరోజు ఉదయం వ్యాపారి ధర్మయ్య దుకాణంలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అతని దుర్బుద్ధి అకస్మాత్తుగా గంగమ్మ మీదకు మళ్ళింది. ఈ ముసలిది ప్రతిరోజూ నాకు వెన్న తెచ్చి ఇస్తోంది. నేను దానికి కరెక్టుగా 1 కిలో గోధుమ పిండి తూకం వేసి ఇస్తున్నాను. కాని అసలు ఈమె నాకు ఇచ్చే వెన్న నిజంగానే 1 కిలో ఉంటుందా? ఈ పల్లెటూరి వాళ్లకు తూకాలు కొలతలు సరిగ్గా తెలియవు. బహుశా ఈమె నాకు తక్కువ వెన్న ఇచ్చి నా దగ్గర ఎక్కువ పిండి తీసుకుని నన్ను మోసం చేస్తోందేమో. ఇన్నాళ్లూ గుడ్డిగా నమ్మి మోసపోయానేమో. ఈరోజు ఆమె వెన్న తీసుకురాగానే నా త్రాసులో పెట్టి తూకం వేసి చూడాలి అని తనలో తాను అనుకున్నాడు. కొద్దిసేపటికి గంగమ్మ ఎప్పటిలాగే ఆకులో చుట్టిన వెన్నను తీసుకువచ్చి ధర్మయ్య చేతిలో పెట్టింది. ధర్మయ్య ఆమెకు 1 కిలో గోధుమపిండి పొట్లమిచ్చి పంపించేశాడు. గంగమ్మ అక్కడి నుండి వెళ్ళిపోగాని ధర్మయ్య ఎంతో ఆతృతగా తను దాచిపెట్టిన త్రాసును బయటకు తీశాడు. ఒకవైపు ఖచ్చితమైన 1 కిలో ఇనుపరాయిని పెట్టి మరొకవైపు గంగమ్మ ఇచ్చిన వెన్నముద్దను పెట్టాడు. త్రాసు ముల్లు చూసి ధర్మయ్య ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. గంగమ్మ ఇచ్చిన వెన్నముద్ద 1 కిలో లేదు, అది ఖచ్చితంగా 900 గ్రాములు, అంటే 900 గ్రామ్స్ మాత్రమే ఉంది. అంటే 100 గ్రాముల వెన్న తక్కువగా ఉంది. అంతే. ధర్మయ్య కోపంతో రగిలిపోయాడు. తన కళ్ళు ఎర్రబడ్డాయి. ఎంత ధైర్యం ఈ ముసలిదానికి! పైకి ఎంతో అమాయకురాలిలా నటిస్తూ ఇన్నాళ్లుగా రోజూ నాకు 100 గ్రాముల వెన్న తక్కువగా ఇచ్చి నన్ను నిలువునా మోసం చేస్తోందా? నేను కష్టపడి సంపాదించిన గోధుమపిండిని ఫ్రీగా దొబ్బేస్తోందా? దీని పని చెబుతాను. 10 మంది ముందు ఈమెను దొంగను చేసి ఊరి నుండి గెంటేలా చేస్తాను. ఇన్నాళ్లూ నాకు జరిగిన నష్టాన్ని ఆ వెన్నమ్మ దగ్గరే కక్కిస్తాను అని అహంకారంతో విర్రవీగాడు. మరుసటిరోజు ఉదయం సూర్యుడు ఇంకా పూర్తిగా రాకముందే ధర్మయ్య తన చేతిలో ఆ 900 గ్రాముల వెన్నను తీసుకుని రంగాపురం ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రిచెట్టు కింద రచ్చబండ దగ్గరకు చేరుకున్నాడు. కోపంతో గట్టిగా అరుస్తూ ఊరి జనాలందర్నీ అక్కడికి పిలిచాడు. గ్రామ సర్పంచ్ మరియు పెద్దలందరూ అక్కడికి చేరుకున్నారు. ధర్మయ్య తన మనుషులను పంపి గంగమ్మను కూడా రచ్చబండ దగ్గరకు లాక్కురమ్మని అన్నాడు. పాపం గంగమ్మకు ఏమీ అర్థం కాలేదు. తానెప్పుడూ ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు, మరి తనను ఎందుకు రచ్చబండకు పిలుస్తున్నారు అని భయపడుతూ వణుకుతున్న అడుగులతో పంచాయతీ ముందుకు వచ్చి నిలబడింది. సర్పంచ్ ధర్మయ్యను చూసి, ఏంటి ధర్మయ్యా, ఉదయాన్నే ఇలా ఊరి జనాలందర్నీ పోగుచేశావు, అసలు సమస్య ఏంటి అని అడిగాడు.
అప్పుడు ధర్మయ్య ఊరి జనాలవైపు చూస్తూ పెద్ద గొంతుతో నాటకీయంగా ఇలా అన్నాడు. సర్పంచ్ గారూ, మీ ఊరివాళ్లు చాలా మంచివాళ్లు, నిజాయితీపరులు అని నేను ఇన్నాళ్లు గుడ్డిగా నమ్మాను. కాని ఈ గంగమ్మ చేసిన ద్రోహం చూస్తే నాకు మనుషుల మీదే నమ్మకం పోయింది. ఈమెకు ఎవరూ లేరు కదా అని జాలిపడి ఈమె తెచ్చే వెన్నను కొని దానికి బదులుగా నేను నా కొట్టులో అత్యుత్తమమైన గోధుమ పిండిని ఇస్తున్నాను. నేను ప్రతిరోజూ 1 కిలో పిండి ఇస్తుంటే ఈమె మాత్రం నాకు దొంగచాటుగా కేవలం 900 గ్రాముల వెన్న మాత్రమే ఇచ్చి నన్ను నిలువునా మోసం చేస్తోంది. నిన్న నాకు అనుమానం వచ్చి నా త్రాసులో తూచి చూసుకుంటే ఈ ముసలిదాని మోసం బయటపడింది. కావాలంటే మీరే తూకం వేసి చూడండి. ఈ దొంగను ఊరి నుండి వెలివేయాలి. నాకు జరిగిన నష్టాన్ని ఈ వెన్నమ్మ దగ్గరే కక్కించాలి అని ఘోరమైన నిందలు వేశాడు. ఆ మాటలు వినగానే ఊరి జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ దేవుడి నామస్మరణ చేసుకునే గంగమ్మ ఇలా మోసం చేస్తుందా అని నమ్మలేకపోయారు. సర్పంచ్ కూడా ధర్మయ్య తెచ్చిన వెన్నను తూకం వేసి చూడగా అది 900 గ్రాములే ఉంది. అప్పుడు సర్పంచ్ గంగమ్మ వైపు తిరిగి గంభీరంగా ఇలా అడిగాడు. గంగమ్మ, ధర్మయ్య చెబుతున్నది నిజమేనా? నిదర్శనంగా ఈ వెన్న తూకం వేస్తే 100 గ్రాములు తక్కువగానే ఉంది కదా. నువ్వు ఎందుకు ఇలా మోసానికి ఒడిగట్టావు? దీనికి నీ సమాధానం ఏంటి? అని ప్రశ్నించాడు. అమాయకులాలైన గంగమ్మ తనపై పడ్డ దొంగతనం నిందను భరించలేక కన్నీరు మున్నీరుగా విలపించింది. తన చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటూ చేతులు జోడించి నెమ్మదిగా కాని ఎంతో స్పష్టంగా సర్పంచ్తో ఇలా చెప్పింది. అయ్యా, నాది పేద బతుకు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కష్టపడితేనే నాకు పూట గడుస్తుంది. నేను ఏనాడూ ఇతరుల సొమ్మును ఆశించలేదు. వెన్నను తూకం వేసి ఇవ్వడానికి నా దగ్గర సరైన త్రాసు, కిలోరాళ్లు లాంటి కొలమానాలు ఏమీ లేవు. నేనొక పాత చెక్క త్రాసును మాత్రమే వాడుతాను. గంగమ్మ చెప్పే మాటలు అందరూ శ్రద్ధగా వింటున్నారు. ఆమె ఊపిరి పీల్చుకుని మళ్లీ ఇలా కొనసాగించింది. అయ్యా, నాకు కొలతలు తెలియకపోయినా ఒక పద్ధతి ప్రకారం ప్రతిరోజూ వెన్న ఇస్తున్నాను. ప్రతిరోజూ ఉదయం నేను వెన్న ఇవ్వగానే ఈ ధర్మయ్యగారు నాకు 1 కిలో గోధుమపిండి పొట్లాన్ని ఇస్తారు కదా. నేను మరుసటి రోజు వెన్న తీసిన తర్వాత నా చెక్కత్రాసులో ఒకవైపు ధర్మయ్యగారు నాకిచ్చిన ఆ 1 కిలో గోధుమపిండి పొట్లాన్ని పెడతాను. దానికి సరిసమానంగా త్రాసు రెండో వైపున నా వెన్నను పెట్టి తూకం వేస్తాను. పిండి పొట్లం బరువుకు సరిగ్గా వెన్నముద్ద బరువు సమానం కాగానే ఆ వెన్నను తీసుకువెళ్లి ధర్మయ్యగారికి ఇస్తాను. నేను ఎప్పుడూ ఆయన ఇచ్చిన పిండి పొట్లం బరువుకే వెన్నను తూచి ఇస్తున్నాను. నా వెన్న తక్కువగా ఉంది అంటే ఆయన నాకిచ్చిన గోధుమ పిండి తక్కువగా ఉన్నట్లే కదా అయ్యా అని ఎంతో నిజాయితీగా సూటిగా సమాధానం చెప్పింది. గంగమ్మ ఆ మాట చెప్పగానే అక్కడ ఉన్న ఊరిజనం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. ధర్మయ్య ముఖంలో రంగులు మారాయి. అతనికి చెమటలు పట్టాయి. తాను తవ్విన గోతిలో తానే పడ్డాడు అని అతనికి అర్థమైంది. సర్పంచ్కి అసలు నిజం ఏమిటో క్షణాల్లో తెలిసిపోయింది. వెంటనే తన మనుషులను పంపి గంగమ్ర ఇంట్లో ఉన్న ధర్మయ్య ఇచ్చిన గోధుమపిండి పొట్లాన్ని, అలాగే ధర్మయ్య దుకాణంలో ఉన్న 1 కిలో గోధుమపిండి ప్యాకెట్లను తెప్పించాడు. అందరి ముందు వాటన్నింటినీ సరైన కొలతరాళ్లతో తూకం వేసి చూశాడు. ఆశ్చర్యంకరంగా ధర్మయ్య ప్యాక్ చేసిన 1 కిలో గోధుమపిండి ప్యాకెట్లు అన్నీ కూడా ఖచ్చితంగా 900 గ్రాములు మాత్రమే ఉన్నాయి. అంటే అసలు దొంగ గంగమ్మ కాదు, ధర్మయ్యే అని అందరికీ అర్థమైపోయింది. ధర్మయ్య తన లాభం కోసం పిండి ప్యాకెట్లలో 100 గ్రాములు తక్కువ చేసి అమ్ముతూ జనాలను మోసం చేస్తున్నాడు. గంగమ్మ అమాయకత్వంతో అదే పిండి ప్యాకెట్ను కొలమానంగా వాడటం వల్ల ఆ పిండి బరువు ఎంత ఉందో వెన్న కూడా అంతే బరువు వచ్చింది. సర్పంచ్ కోపంగా ధర్మయ్య వైపు చూసి, చూశావా ధర్మయ్య, నువ్వు చేసిన మోసమే నీ మెడకు ఉచ్చులా ఎలా చుట్టుకుందో. ఒక అమాయకుదాలిమీద నిందవేసి ఆమె ఆవులను లాక్కోవాలను చూసిన నీ దురాశయే నిన్ను ఈరోజు అందరి ముందు దోషిగా నిలబెట్టింది. ఇన్నాళ్లుగా నువ్వు ఈ ఊరి జనాలను తూకంలో మోసం చేసినందుకు నీకు భారీ జరిమానా విధిస్తున్నాను. అలాగే రేపటి నుండి గంగమ్మ వెన్నకు సరైన ధరను నువ్వు కొలతలతో సంబంధం లేకుండా ఇవ్వాలి. లేదంటే నీ దుకాణాన్ని మూసేయిస్తాను అని తీర్పు విధించాడు. ధర్మయ్య తన తప్పును ఒప్పుకుని తలదించుకుని అవమానభారంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఊరి జనులందరూ గంగమ్మ నిజాయితీని, ఆమె అమాయకత్వంలో దాగివున్న సత్యాన్ని చూసి ఎంతో సంతోషించారు. గంగమ్మ కన్నీళ్లు తుడుచుకుని సర్పంచ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుని తన ఇంటికి ప్రశాంతంగా వెళ్ళిపోయింది. చూశారు కదా మిత్రులారా, మనం ఎదుటివారికి ఏది ఇస్తామో తిరిగి మనకు అదే దక్కుతుంది. ఇతరులకు కీడు తలపెట్టాలని కుట్రలు పన్నితే చివరకు ఆ కుట్రలో మనమే బలైపోతాము అని ధర్మయ్య పాత్ర ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే నిజాయితీగా ఉండేవారిని ఎప్పుడూ భగవంతుడు ఏదో ఒక రూపంలో రక్షిస్తూనే ఉంటాడు. మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి.